మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనము. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఈ భాష ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, భూమి మీద మానవ ఆకారములో ఉన్న నీవు మానవ భాషను కలిగి ప్రకృతిలో మంట, బాధ, ఆకలి అనే వాటిని నువ్వు అనుభవిస్తున్నావు గనుక నీకు అర్థం కావటానికి రూపకాలంకారంగా వాడిన పదాలివి. ఆత్మను కాల్చటం ఏంటి? కాలిపోద్ది, బూడిదైపోద్ది ఒకవేళ కాలిపోతే. ఆ మంటలు కాదు, నీవనుకునే ఆత్మ బూడిదైపోయేది కాదు. నరకమున వారి పురుగు చావదు. నరకమనగానే మంటలు అని మీరు ఆలోచించిన అవసరం లేదు. అనేక సార్లు ఒక ఇల్లాలు తన భర్తతో అనుభవిస్తూ, ఎందుకు నాకీ నరకం అంటదామె, ఎందుకు నాకీ నరకం? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 24. యెషయా గ్రంథము. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారు, నా మీద తిరుగుబాటు చేసిన వారు, వారి కళేబరములు వారి కళేబరములను తేరి చూచెదరు, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరదు. బాధను వివరిస్తున్నాడు ఆయన. బాధను, మనం అనుభవించబోయే బాధను. 24:51 మత్తయి సువార్త. 24:51 మత్తయి సువార్త. అక్కడ ఏడ్పును, ఎంత బాధ, ఎంత వేదన. అక్కడ ఏడ్పును, పండ్లు కురుకుట. 25:30 మత్తయి సువార్త. వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, వెలుపట చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ భయంకరమైన చీకటి అంటున్నాడు. ఇక్కడ మంటలు ఉన్నప్పుడు చీకటి ఏంటి? మంటల వలన వచ్చే మంట వేదన, చీకటిలో అనుభవిస్తున్న కటిక చీకటిలోని ఆ భయంకర ఏమీ కనబడని స్థితి. ఇవన్నీ బాధలను తెలియచేయటానికి దేవుడు మానవ జ్ఞానానికి అందిన సందర్భాలు రాస్తున్నాడంతే, శిక్ష అంటే ఏంటో చెప్పటానికి. మత్తయి 3:12. మత్తయి 3:12. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, అతను కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో వేసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. బాధను చెప్పటానికి. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో, అదే మత్తయి సువార్త 25:41వ వచనంలో, ఎడమ వైపున మత్తయి సువార్త 25వ అధ్యాయము 41. ఎడమవైపు ఉండి వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని, నిత్యము మండే మంటలు అంటున్నాడు. బాధను చెప్పటానికి.
46 అదే అధ్యాయం 46. వీరు నిత్య శిక్ష, నిత్యము శిక్ష. ఇందాక మంటలు అంటున్నాడు, ఇందాక చీకటి అంటున్నాడు, అక్కడ వేదన అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు నిత్యము బాధ. బాధలు ఎలా ఉంటున్నాయో ఇందాక చెప్పాడు. ఆ బాధ ఎంతకాలం ఉంటుందో చెప్తున్నాడు ఇక్కడ. నిత్యము శిక్ష, నిత్యము శిక్ష. 2 దశలోనికి రాసిన పత్రిక 1:9-10 వచనాల్లో మరో మాట ప్రయోగిస్తున్నాడు ఆయన. 2 దశలోనికి రాసిన పత్రిక, ముగిస్తానిక. 2 దశలోనికి రాసిన పత్రిక 1:9-10 వచనాలు. ఆ దినమున ప్రభు వచ్చినప్పుడు అట్టి వారిని ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం మందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనము, నిత్య నాశనపు దండన అంటున్నాడు అక్కడ. దండన, దండిస్తాడట. ఎలాంటి దండన? నిత్యము నాశనమైపోయే దండన. నాశనం అవ్వో, ఆత్మకు చావు లేదు, ఆత్మకు ముగింపు లేదు. నిత్యము నాశనమైపోయే దండన. 1 దశలోనికి 5:3. 1 దశలోనికి 5:3. లోకులు నెమ్మదిగా ఉన్నదనుకుంటున్నారు, ఏ భయం లేదనుకుంటున్నారు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించిన కనుక వారంతా మాత్రము తప్పించుకొనరు. నాశనం ఎలా వస్తుందటండి? ఆకస్మికం, సడన్. కళ్ళు మూసావో వెళ్ళిపోతావు అక్కడికంతే. నో గ్యాప్, టైం లేదు. రాత్రే చెప్పాను, మన పరిస్థితులు బాగులేక ఏ లారీ కిందో పడిపోయామో, లేకపోతే అంతవరకు కొట్టుకున్న గుండె సడన్ గా ఆగిపోయిందో, ఎక్కడికెళ్తాం? ఆకస్మిక నాశనం, ఆకస్మిక నాశనం అది. అక్కడ నీకు మారు మనస్సుకు చోటు లేదు, అక్కడ నీకు పాప క్షమాపణకు చోటు లేదు, అక్కడ నీకు పశ్చాత్తాపానికి చోటు లేదు, అక్కడ నీకు ప్రేమకు, దయకు, కనికరానికి నీవు నోచుకోవు. దేవుని పిల్లలారా, ఇదే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:19 ఏమంటున్నాడో చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. నాశనమే వారి అంతము. నాశనమే వారి అంతమా? అంటే అంతం ఏంటన్నమాట? నాశనం. అంతం అయిపోవాలి కదండి నాశనం. నాశనమే వారి అంతము. అర్థమైంది ఈ పదం మీకు? అంతం ఏంటయ్య అంటే నాశనం అట. అంతం ఏంటయ్య అంటే అక్కడతో నాశనం అంతం అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఏముంది? ఏదో చిన్న వెలుగు కనబడుతున్నట్టు ఉంటుంది ఆ పదం అలా ఉంటే. అంతటితో నాశనం అంతమైపోతుంది అని రాయాలి. అలా రాయలేదు ఆయన. నాశనమే వారి అంతము. చివరి అంతం వరకు మనం బాధపడితే మరలా అక్కడికి వెళితే మళ్ళా ఏమంటున్నాడు? నాశనమే. మరలా కొన్ని కోట్ల సంవత్సరాలు బాధ అనుభవించిన తరువాత మరలా మనం వెళ్ళాం. నాయనా, నా అంతం వచ్చేసిందా? శిక్షాకాలం అయిపోయిందా? జీవిత ఖైదంటేనే 14 సంవత్సరాలు. యావజ్జీవ కారాగార శిక్ష. కోర్టులో ఏ హత్యకో మన మీద వేసేస్తే 14 సంవత్సరాలైన తర్వాత అయినా సరే బ్రతుకు జీవుడు ఆయన బయటపడతాం, ముసలైపోయి కూడా. ఎక్కడైతే శిక్ష ఆత్మ జీవిత కాలానికి. అదెంత కాలం? ఆత్మకు చావు లేదు. ఇకపోతే శిక్ష ఏమైనా తగ్గిపోయిందా? ఏ గాంధీ జయంతో, ఆగస్టు 15తో, స్వతంత్ర దినోత్సవం నాడు తగ్గించేస్తాడు అనుకున్నారా?
తగ్గదు. ఈ బాధలు ఎవరికి తెలుసో తెలుసండి? దెయ్యానికి, ఆత్మకు. అందుకే అది ఒక చక్కటి మాట పలికింది యేసుతో, నన్ను పాతాళానికి పంపొద్దు. పాతాళం అంటే భయం. మనమేమనుకుంటామండి? మనకు అసలు నరకమన్నా పాతాళమన్నా పట్టించుకోం. ఎందుకు? మనకున్న ధైర్యం అంత ధైర్యం కాదు. చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడూ నేను గచ్చ వణికిపోతానండి. అక్కడికి వెళ్ళిపోయాడేమో అని. ఎందుకు? స్టడీ చేశాను గనుక అక్కడికి వెళ్ళిపోయాడు, ఇక తప్పించుకోలేడు. మనోళ్ళు ఏమంటారు తెలుసండి? పక్కనుండి, దేవాయతన ఆత్మకు శాంతి నెమ్మది ప్రసాదించు, ఈ సోల్ ఈజ్ రెస్ట్ ఇన్ పీస్. ఓహో, ఎంత సున్నితంగా చెప్తారండి. ఇతని ఆత్మట విశ్రాంతిలోకి వెళ్ళిపోయిందట. పీస్ఫుల్, శాంతియుతమైన విశ్రాంతి వెళ్ళిపోయిందని వీళ్ళు పేపర్ ప్రకటన ఇస్తారు. ఈ భక్తుడు అక్కడికి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉన్నాడని. ఉన్నాడా? ఆ బాధ నీకు తెలీదు. ఎందుకంటే నీవు ఆలోచించలేదు ఇంతవరకు ఈ బాధ ఎంత ఘోరంగా ఉంటుందని. ఒక ఊరు వెళ్ళాను, ఈస్ట్ గోదావరి. అక్కడ ఒక సమాధి కప్పిపెట్టి ఉంది, ఆ పక్కన ఒక గొయ్యి ఉంది. ఇది సిమెంట్తో మూసేశారు, అది సిమెంట్తో ఓపెన్ చేసి ఉంచారు. బాబు, ఇది సైడ్ బై సైడ్ వేశారు, ఇది ఫిల్ అయిపోయింది, ఇది ఎవరిదన్నాను. ఇది మా అమ్మదండి. అమ్మగారి? అవునండి, మా అమ్మగారిది ఇది. ఈ ఖాళీది, ఇది మా నాన్నగారు చచ్చిపోయారు. మా నాన్నగారు చచ్చిపోతూ ఒక కోరిక కోరారు. ఏమనట? ఒరే, మీ అమ్మను కూడా నా పక్కనే సమాధి చెయ్యరా అని. ఎంత నిబ్బరం నాయనా నీకు. ఏంటి అక్కడ కూడా కలిసిపోదామనే? ఈ జంట విడదా? ఆలోచించండి ప్రియులారా. భూమి మీద సమాధులను శృంగారించుకుంటూ, చావంటే భయము లేక, ఏ క్షణాన నాశనం తటస్థించబోతుందో ఎరుగక, ఈ మానవ జీవితం ఈ ప్రపంచ వ్యామోహంలో మునిగిపోయి మనోనేత్రాలకు గుడ్డితనం వచ్చి నాశనానికి పోతుంది ఈ సమాజం అంతా. వీళ్ళని ఎలా కాపాడాలి? ఒకసారి దయ్యాలు పక్క చూడండి. అవంటున్నా యేసు స్వామితో, మమ్మును బాధపరచుటకు వచ్చితివా అని మీకు అనిపించలేదా? రాబోయే భయంకరమైన విపత్తు ఎంత ఘోరమైనదో, ఆ ఘోరమైన భయంకర విపత్తులోనికి నువ్వు వెళ్ళక ముందే నీకు ఛాన్స్ ఉంది. ఇప్పుడు యువర్ లక్కీ ఫెలో. నీకు అవకాశం ఉంది ఈరోజు దాన్ని తప్పించుకోవటానికి. మారు, నీ బ్రతుకును మార్చుకో. చావులేని ఆత్మను కాపాడు. చావులేని ఆత్మను రక్షించుకో. చావులేని ఆత్మను రక్షించుకో. రక్షించుకో. అలా రక్షించేవాడు ఒకే ఒక ఆయన, యేసు స్వామి. భయంకరమైన ఆ దండనలోనికి వెళ్ళక ముందే, నిత్య నాశనములో నీవు మునిగిపోక ముందే, పడిపోక ముందే నిన్ను నీవు కాపాడుకో. నీ బ్రతుకును మార్చుకో. కొంతకాలం ముందు ఈ పాప భూయిష్టమైన ప్రాపంచిక వ్యామోహాలకు నీ తల దించక, యేసును ఒక్కసారి ఈ రాత్రి జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రేమామయుడు కావచ్చు, దయామయుడు కావచ్చు, కరుణామయుడు కావచ్చు, నీకు మంచి బోధకుడే కావచ్చు. ఆ బోధకుడే ఒకరోజు సింహమై, బాధకుడై, దయ్యాలు సహితం ఆయనను చూచి గజగజ వణికిపోతున్న వేళ, ఆ సందర్భాలు ఈ 4 రోజులు నువ్వు విన్న తరువాత ఎప్పటికైనా నీ బ్రతుకును మార్చుకో. నీ గమ్యాన్ని మార్చుకో. నీ మనసును తిప్పుకో. ఆస్తుల కోసము, ఆనందాల కోసము, తుచ్చమైన కోరికల కోసము శాశ్వతమైన ఆత్మ జీవితాన్ని నిత్య నాశనములోనికి పంపకో. అక్కడ శిక్షకు ముగింపు లేదు,
ఉన్నవాని నుండి ఉద్భవించిన ఆత్మకు చావు లేదు. అనంతమైన ఆత్మకు అనంతమైన శిక్ష. ఆత్మ చావదు, అగ్ని ఆరదు. ఈ మాటలు విన్న తరువాత నీ బ్రతుకును మార్చుకుంటావా? ఒకసారి యేసును ఆ మాటల్లో జ్ఞాపకం చేసుకో. ఆయన మహాశక్తి స్వరూపాన్ని ఒకసారి చూడు. సిలువలో చేతగాని వాడిగా రక్తము కార్చాడు అనుకుంటున్నావేమో నీవు. ఎందుకు పనికిరాని ఈ మానవాళి గుడ్డితనముతో ఆయనను సిలువలో చంపింది అనుకుంటున్నావేమో నీవు. ఆత్మలే, ఆ తరువాత ఆత్మలే ఆయనను చూచి గజగజలాడిపోతున్నాయి. దయ్యాలే ఆయనను చూచి గడగడ వణికిపోతున్నాయి. మమ్మును బాధించకు, మా కాలం రాలేదు అని ప్రాధేయపడుతున్నాయి. నీవు, నీ కాలం చెల్లిపోబోతుంది. ఈ వేళలో, రేపో, ఎల్లుండో, ఏ క్షణాన్నైనా ఈ కట్టెను విడిచిపెడతావు, ఈ శరీరాన్ని విడిచిపెడతావు, ఈ భూలోకాన్ని విడిచిపెడతావు. మరి నీ పరిస్థితి ఏంటి? నీ కొరకు భయంకరమైన, నా కొరకు భయంకరమైన, మారని నాడు భయంకరమైన శిక్ష నీ కొరకు ఎదురు చూస్తుంది. క్షణములో ఆకస్మికంగా వెళ్ళిపోతావు. నువ్వు నిద్రలోనే ఉంటావు, నువ్వు నిద్రపోతూనే ఉంటావు. ఏ కుప్పో కూలిపోతుంది. నువ్వు ప్రశాంతంగా ఆలోచనలోనే ఉంటావు, ఏ ప్రమాదానికో గురైపోతావు. ఏ పనిలోనో ఆలోచన కలిగి వెళ్ళిపోతుంటావు. సడన్ గా నీ గుండె ఆగిపోయి ఉండొచ్చు. మృత్యువు ఏ రకంగా, ఏ దిక్కు నుండి, ఏ విధంగా నిన్ను కబళిస్తుందో నీకు తెలియదు. ఆ కబలించే వేళ, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టిన వేళ, నీ కొరకు ఎదురు చూస్తున్నది భయంకరమైన శిక్ష. అప్పటికి నీవు మారకపోతే, అప్పటికి నీ మనస్సు నువ్వు సరిదిద్దుకోకపోతే, అప్పటికి నీ దేవుని గురించి నీకు ధ్యాస లేకపోతే, నీ దేవుని గురించిన కార్యక్రమాలు నీ బ్రతుకులో పండించకపోతే, ఎందుకు నాకు ఈ బాధ? ఎందుకు రావాలి? నాకేం మిగలదు, నాకేం సంపాదన రాదు దీని వలన. నేను ఆశపడేది ఒక్కటే, నా కుమారుడిని, నా కుమార్తెను, నా అల్లుని, నా కోడలని, నా వాళ్ళని, కనీసం నా మనవరాల్ని, చల్లి బిడ్డను కూడా తెచ్చేసుకున్నాను. నా కొడుకుని విద్యావంతుడినే చేశాను, నా పిల్లల్ని విద్యావంతులుగానే మలిచాను. కానీ ఎందుకురా ఈ లోకపు విద్య? దేనికిరా? పదండి, చస్తే అందరము సేవలోనే చచ్చిపోదాం. ఈ ప్రపంచం మనది కాదు, ఈ లోకం మనది కాదు, ఈ బ్రతుకు మనది కాదు, ఈ లోకం మనకు శాశ్వతం కాదు. మనం తండ్రి దగ్గరకు వెళ్ళాలి. ప్రతిదినము బాధనైనా అనుభవించి, ప్రతిదినము కష్టాన్నైనా అనుభవించి మన సోదరుల దగ్గరికి వెళదాం, మన సోదరీమణుల దగ్గరికి వెళదాం, అరుద్దాం, కేకలు వేద్దాం, మాట్లాడుదాం. విశ్రాంతి లేకుండా 4 దినముల నుండి, ఉదయం నుండి అర్ధరాత్రి వరకు మీకోసం ఆలోచన, మీకోసమే ఈ మాటలు. పగలంతా లేఖనాల పరిశోధనలో కేకలు గొంతి చించుకొని, సమయానికి సరైన ఆహారము లేక, సమయానికి సరైన నిద్ర లేక, శరీర ఆరోగ్యాన్నంతటినీ పాడు చేసుకుంటూ ఎందుకు మీ మధ్యకు వచ్చాం? మీ ధనాన్ని ఆశించి కాదు, మీ మెప్పులు సంపాదించటానికి కాదు, మీ నియోజకవర్గంలో ఒక పదవిని సంపాదించుకోవాలని కాదు, ఈ ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు సంతరించుకోవాలని కాదు. ఒకనొక దినమన అమెరికా దేశపోవాడు నా ముందు నిలుచొని, మా అమెరికా యునైటెడ్ స్టేట్స్ లో మీరు అడుగు పెట్టండి అంటే ఒకే మాట చెప్పాను, నా దేశము, నా ప్రజలు మరణావస్థలో ఉన్నారు. నా వాళ్ళ సేవ పూర్తి కానివ్వండి. నా బ్రతుకులో మంచి దినాలు అంటూ వస్తే, నా బ్రతుకులో నా ప్రజలందరికీ, నా వాళ్ళందరికీ నేను వాక్యాన్ని పరిపూర్ణంగా బోధిస్తే, ఇంకా సమయం ఉంటే అప్పుడు ఆలోచిస్తాను మీ కొరకు అన్నాను. దేనికి వెళ్ళాలి అమెరికా? డబ్బుల కోసమా? కాదు. నాకు కావలసింది అమెరికా, విదేశాలు, విదేశాలలో ఉన్నటువంటి ఆస్తులు కాదు, స్వదేశంలో ఉన్న ఆస్తులు కాదు. నా పరలోకపు తండ్రి, అతని ఆహ్వానం కొరకు లాజరు చనిపోయి పాతి పెట్టబడిన క్షణాన్నే దూతలు వచ్చారు ఆయనను తీసుకుని వెళ్ళటానికి. చూడండి మాట, ఆఖరి మాట, లోక సువార్త 16వ అధ్యాయము 22వ వచనం.
ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఎంత మంచి ఆహ్వానము. అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడినని ఏ దేవుడైతే చెప్పుకున్నాడో అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు సజీవుల లోకములోనికి వెళ్ళిపోయినట్టుగా మనం అక్కడ చదువుతున్నాం. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. దేవదూతల చేత చేయబడిన భూతముల చేత, ఆత్మల చేత, పంచభూతముల చేత సకల పరిచర్యలు అందుకున్న నీవే ఆ దేవదూతలే నీకు ఆహ్వానాన్ని పలికి నీ కన్న తండ్రి దగ్గరకు తీసుకుని వెళతాయి. అది శాశ్వతం. అశాశ్వతం ఈ నేల, అశాశ్వతం ఈ కట్టె, అశాశ్వతం ఈ కోరికలు, అశాశ్వతం ఈ ఆనందం భూమి మీద ఉన్నది. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుపోబడెను. ఎంత మంచి ఆహ్వానం ఆయనకు. భూమి మీద శరీరం అంతా కుళ్ళిపోయింది, కుక్కలు వచ్చి నాకుతున్నాయి, రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకోవాలనుకున్నాడు. అంటే సరైన బట్ట లేక, సరైన ఆదరణ లేక, సరి అయిన గూడు లేక, సరి అయిన ఆహారము లేక తన బ్రతుకుని పణంగా పెట్టుకున్నాడు లాజరు దేవుని కొరకు. అందుకే ఆహ్వానం వచ్చింది. ఒక మహాలోకం నుంచి ఆహ్వానం తెచ్చారు దేవదూతలు. ఉన్న శరీరంలో ప్రతిదినము ఊదారంగు బట్టలు కట్టుకుని సుఖపడాలనుకున్న ధనవంతుడు చచ్చాడు. తర్వాత వచ్చిన చదవండి తర్వాత మాట. ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడతడు పాతాళములో బాధపడుచు, రాత్రి చెప్పాను, వెళ్ళిపోయాడు భయంకరమైన తీరానికి. ఎక్కడికి వెళతావు? ఎక్కడికి వెళతావు? నిర్ణయించుకో సోదరా, సోదరి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఏది దాచుకోకుండా చెబుతున్నాను మీకు. మారండి, మారండి. ఈ పట్టణాన్ని మార్చండి, ఈ సమాజాన్ని మార్చండి, మహాలోకానికి చేరండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయగలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, మీ పిల్లలకు మీ జ్ఞానాన్ని బోధించాను. విన్నారు, బాగా విన్నారు తండ్రి, బాగా విన్నారు. వర్షమైనా, చలైనా, బురదైనా ఈ భయంకరమైన ఈ ప్రాంతంలో నీ పిల్లలు ఎన్నో బాధలు ఓర్చుకున్నారు. ఈ 4 రోజులు ఇదే బాధ, ఇదే బాధ, ఇదే బాధ మీకోసం. తుది శ్వాస ఉన్నంత వరకు అనుభవించే భాగ్యం కూడా వారికి ఇవ్వండి. మహాలోకంలో నిత్యము ఆనందించే ఆ భాగ్యాన్ని మీ పిల్లలకు ప్రసాదించండి. మాకు ఆ బాధ వద్దు తండ్రి, మాకు ఆ వేదన వద్దు నాయనా, వద్దు. ఈ పట్టణాన్ని దీవించండి. క్రైస్తవులను, హైందవ సోదరులను, ముస్లిం సోదరులను, సిక్కు సోదరులను, ఈ పట్టణంలో ఎంతమంది మీ పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ దీవించండి. అధికారులను దీవించండి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులను మీ మంచి జ్ఞానంతో నింపండి. మా రాష్ట్రంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. విశ్వవ్యాప్తంగా యేసు బోధించిన శాంతి, ప్రేమ సందేశాలను నెలకొల్పండి. అనేక మంది మహాజ్ఞానాన్ని తెలుసుకొని ఆ మహాలోకంలో మీతో కలిసి శాశ్వత సుఖాలు అనుభవించే భాగ్యం ప్రసాదించండి. పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా తీసుకుని వెళ్ళండి. వారి అవసరతలు తీర్చండి. వారి బిడ్డలను దీవించండి. వారి భర్తలను, వారి భార్యలను, వారి బంధువులను, రక్త సంబంధులను దీవించండి. వారి పరిపాట్లను ఆశీర్వదించండి. ఈ చిత్తమైతే మరొకసారి మీ పిల్లలతో కలిసి మీ జ్ఞానమును పంచుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. బ్రతుకుంటే యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.